నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది 18వ తారీఖున వ్లాగ్ అండి. ఆ రోజైతే మా చిన్నోడు పుట్టినరోజు. సో పొద్దున్నే నైవేద్యంగా పెట్టడానికి అయితే ప్రసాదం చేశాను, హల్వా. తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసానండి. వేసి వాళ్ళకైతే రెడీ చేసేసి పిల్లల్ని మా చిన్నోడికి దేవుడికైతే పూజ చేసుకోమని చెప్పేసి చేయించాను. తర్వాత వాళ్ళిద్దరిని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తారు. లంచ్ బాక్స్ అయితే తర్వాత ప్రిపేర్ చేసి పంపిస్తాను. మార్నింగ్ అయితే పని అవ్వలేదండి పొద్దున్నే. ఈరోజు కొద్ది వరకు ఎక్కువగా ఉంది. తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టేసిన తర్వాత మేము దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు మరిడమ్మ తల్లండి, అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. వచ్చి చక్కగా దర్శనం చేసుకున్నాము. భలే ఉంది టెంపుల్, మీరు కూడా చూడండి నాతో పాటు. ఇక్కడ శివయ్యని ఎత్తి పెట్టారు కదా ఫస్ట్ ఎంట్రన్స్లోని, బాగుంది కదండి. చాలా నచ్చింది నాకు ఇదైతే. సరే అలా వెళ్ళిపోయాము లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాలు పెట్టారు చక్కగా ఒక్కొక్కటి. మొత్తం అమ్మవారి అవతారాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి. ఒక్కొక్క విగ్రహాన్ని కూడా చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగున్నాయి. చూడండి భలే ఉంది కదా. ఇక్కడ ఒరిజినల్ ప్లేస్లో వెళ్ళి చూసినట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి విగ్రహాలన్నీ కూడా భలే అలంకరించారు. చాలా నీట్గా అలంకరించారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫోన్లో వీడియోలో అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. అక్కడ చూస్తే రియల్గా చూస్తే చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలన్నీ కూడా. భలే ఉన్నాయి కదా. చూడండి ఒక్కొక్కటిగా మహాలక్ష్మీదేవి, మొత్తం అమ్మవారి అవతారాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి. భలే ఉంది. మొత్తం ప్రహరీ సైడ్ వాళ్ళంతా కూడా ఇలా పెట్టారు. బాగున్నాయి కదండి. విగ్రహాలన్నీ కూడా భలే ఉన్నాయి కదా. ఒక్కటి అసలు ఏ ఒక్క విగ్రహాన్ని వదలకుండా భలే అలంకరించారండి. ఇక్కడైతే నెల రోజులు ఉత్సవాలు అయితే జరుగుతాయంట. ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఈ టెంపుల్ దగ్గర అయితే కంపల్సరీగా ఉత్సవాలు జరుగుతాయండి. భలే ఉంది టెంపుల్. చిన్న టెంపుల్ అయినా చక్కగా భలే అలంకరించారు. తీసుకుని ఈ చీర అవుతో తీసుకోండి అమ్మా. ఇగో దాని ఇందులో పెట్టి చికెన్ తెచ్చి సేవ చేస్తున్నాం. కోపంగా చూస్తున్నాడు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా, వస్తుంటే గాజులు, పువ్వులు, అరటిపండు అవైతే ప్రసాదంగా ఇచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పులిహోర అది పెడుతున్నారు ప్రసాదం తీసుకుని. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామంటే అక్కడ మా అమ్మ అయితే ఫోన్ చేసిందండి, ఇక్కడికి రండి అని చెప్పేసి. సరే ఫోన్ చేస్తుంది కదా, మా అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే
నిన్న బోనాలు జరిగినాయండి. ఆషాఢ మాసం కదా, ప్రతి గ్రామంలో కూడా చక్కగా చేస్తారు కదా సంబరాలు అయితే. అక్కడ మావుళ్ళమ్మ సంబరాలు కూడా ఆషాఢంలో చాలా బాగా జరుగుతాయండి భీమవరాన్ని. అదే గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ కూడా భలే జరుగుతుంది. ఇక్కడ అన్న సందర్పణ అయితే జరుగుతుందండి. నిన్న అయిపోయింది కదా ఉత్సవం, ఏకాదశి సందర్భంగా. అంటే 17వ తారీఖున, ఇది 18వ తారీఖు వీడియో అండి. ఇక్కడ సంతర్పణ అయితే జరుగుతుంది. సంతర్పణలో అరటిపండు అన్నవరం ప్రసాదం అండి. ఇదిగోండి క్యాబేజీ పకోడియా, నెక్స్ట్ ఏమో ఇదిగో పులిహోర. ఇది లేకపోతే ఎలా? నెక్స్ట్ ఏమో ఇదిగోండి బిర్యానీ, ఇదొక వెరైటీయా, వామ్మో. ఇంకోటి అండి గ్రీన్ రైస్. ఇంకేమున్నాయి అబ్బా అని చూస్తే ఆవకాయ బిర్యానీ ఏంటండి, వదలకూడదండి తినేయాలి మరి. ఇదేంటిది, పెరుగు చట్నీ. అమ్మో, దీనికి మనం దూరం అండి, అస్సలు దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ గుత్తి వంకాయ, మై ఫేవరెట్ కర్రీ అండో ఇది. నెక్స్ట్ ములక్కాడ జీడిపప్పు పన్నీర్ అండో ఈ కర్రీ, అదుర్స్. నెక్స్ట్ ఇదేంటి అనుకుంటున్నారు, ఫేమస్ పప్పు మామిడికాయ. అమ్మో, అన్ని రకాలు తినేసరికి హాయిగా ఇంటికి వెళ్ళిపోవాలనిపించిందండి. వచ్చేస్తున్నామండి ఇంటికి. వస్తుంటే ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో కదా వాతావరణం. రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు పొద్దున్న నుంచి మబ్బులండి, అసలు వర్షమే పడుతూ ఉంది. అసలు అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. అలా చక్కగా మంచిగా భోజనం చేసి సాంబార్తో కూడా తిన్నానండి. చూపించిన ఐటమ్సే కాకుండా సాంబార్ కూడా ఉంది. నెక్స్ట్ పెరుగు కూడా ఉంది వైట్ రైస్తో పాటు. అవన్నీ చక్కగా భోజనం చేసి ఇంటికైతే వాతావరణాన్ని అలా ఆస్వాదిస్తూ ఇంటికి వచ్చేసామండి. చినుకులు పడుతున్నాయి కానీ చాలా చల్లగా బాగుంది. ఇక్కడ సాయంత్రం అయితే ఈరోజు సింపుల్గా చిన్నోడి బర్త్డేకి ప్రిపరేషన్ అయితే చేసాము. అసలు వర్క్లో బిజీ అయిపోయి అసలు ఏమీ డెకరేషన్కి ఏమీ పనిలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే అలా సింపుల్గా గోడకైతే అంటిస్తాను. అప్పటికప్పుడే స్పాంటేనియస్గా వచ్చిన ఐడియా అండి అది, అంతే. అసలు ఏమీ లేవు. ఎప్పుడు బాగా డెకరేట్ చేసేదాన్ని. అసలు ఈ సంవత్సరం అసలు ఏం లేదు. చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. కేక్ ఎంత మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని, చుట్టుపక్కల ఎవరన్నా పిలుద్దామన్నా పిల్లలు ఎవరో ఫ్రెండ్స్ అవ్వలేదు. మా అమ్మ మా పిన్ని మాత్రం కంపల్సరీ వచ్చారండి. పిల్లలు పాపం ఫోన్ చేయగానే వర్షంలో తడుచుకుంటూ మరీ వచ్చేసారు. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాను వాళ్ళ చేత. అదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మా చిన్నోడి ఫొటోస్ అండి. చిన్నప్పటి నుంచి తీసిన ఫొటోస్ చాలా అంటే చాలా ఉంటాయి. కాకపోతే కొన్ని ఫొటోస్ మాత్రమే షేర్ చేయగలను కదా. ఇదిగోండి ఇలా నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా వీడియో అనేది క్రియేట్ చేసుకుంటాను. ఎడిటింగ్ చేసుకుని చక్కగా అన్ని ఫొటోస్ వచ్చేలాగా వాట్సాప్లోనే స్టేటస్ అయితే పెట్టుకుంటాను. అలా పెట్టిందండి ఇది. చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్. ఇప్పుడైతే 6 years వాడికి. మంచి మంచి ఫొటోస్ అన్నీ ఇంకా మిస్ అయిపోయినాయండి ఎక్కడో. అలా మామూలుగా హడావుడిగా అయితే ఎడిట్ చేసి పెట్టేశాను. మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నడా. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇదిగోండి ఫస్ట్ 21 days ఫోటో ఇది. భలే ఉంది కదా, చాలా చిన్నగా ఉండేవాడు. ఇంకా బాగా అండి బాగా వీక్. ఇదిగోండి ఇది కూడా అంతే, 1 month బేబీ. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఉంటానండి, అంతవరకు సెలవు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.